మద్యం కేసులో నిన్న ఒకరి మీద కేసు బుక్ అయినట్లుంది, జనార్దన్ అని. దాంతోపాటు ఒక 9 మంది అందులో పనిచేసే వాళ్ళను పట్టుకున్నారు. ఇక్కడ నా ప్రశ్న ఏంది అంటే, యాక్చువల్గా ఇప్పుడు అది ఒక కంపెనీ లెక్క పెట్టి నడిపిస్తున్నాడు ఆ వ్యక్తి. మద్యం అనేది చీప్ లిక్కర్, ఏదో స్పిరిట్ తీసుకొచ్చి రంగు నీళ్ళు కలిపి ఏదో చేసి ప్యాకింగ్ చేసి అమ్ముతున్నాడు. దాంట్లో పనిచేయడానికి వచ్చినటువంటి వ్యక్తులు వాళ్ళు ఒక 9 మంది దాకా ఉన్నట్లున్నారు. వాళ్ళకి అసలు నిజంగా కూడా ఆ కంపెనీకి పర్మిషన్ ఉందా లేదా, అసలు అది ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది అవన్నీ కూడా తెలిసి ఉండకపోవచ్చు. వాళ్ళకు కేవలం ఒక ఉద్యోగం ఇస్తున్నారనే ఉద్దేశంతో వచ్చి చేసిన వాళ్ళు అయి ఉండవచ్చు. కానీ వాళ్ళైతే ఈరోజు శిక్షకు గురిగా పడుతున్నారు. అంటే వాళ్ళు తప్పు చేసినా చేయకున్నా వాళ్ళనైతే ఈరోజు ప్రభుత్వం అరెస్ట్ చేసి వాళ్ళని లోపల వేసింది. వాళ్ళకి ఎప్పుడు బెయిల్ వస్తుందో, ఆ కేసు ఎప్పుడు తేలుతుందో తెలియదు. ఎన్ని రోజులు వాళ్ళు ఈ బాధలు అనుభవించాలో కూడా తెలియదు. అంటే ఇందులో బాధ్యులైనటువంటి గవర్నమెంట్ ఆఫీసర్లు మాత్రము రాజాలలాగా తిరుగుతుంటారు. ఇదే మన దేశంలోని, మన దేశ వ్యవస్థలోని, రాజకీయ వ్యవస్థలోని లొసుకులు ఇవి. ఎంత భయంకరం అంటే అక్కడ అందులో పనిచేసే వాళ్ళకు అందరికీ తెలిసి ఉండాల్సిన అవసరం లేదు. ఆ పని, ఆ కంపెనీలో ఎవరైనా జాబ్ కావాలంటే పలానా దగ్గర జాబ్ ఉందంటే పోతాం, పోయి అందులో జాబ్ చేస్తాం. చేసే వాళ్ళకి ఏం తెలుస్తుంది, ఆ కంపెనీకి పర్మిషన్ లేదు, ఇది దొంగ కేసు, దొంగతనంగా కల్తీ తయారు చేస్తున్నారు అనేది తెలిసే ఆస్కారమే ఉండదు. మరి అలాంటప్పుడు దీనికి వాళ్ళని బాధ్యులను చేయడం అనేది నాకు బాధ కలిగించింది. ఇదే చంద్రబాబు నాయుడు 2024 ఎలక్షన్లకు ముందు జగన్మోహన్ రెడ్డి పూర్తిగా రంగు నీళ్ళు అమ్మి డబ్బులు సంపాదించుకున్నాడు, కోట్ల కొద్ది వేల కోట్ల రూపాయలు దండుకున్నాడు అని చెప్పి ఇప్పటిదాకా వాళ్ళ మీద కేసులేసి నడిపిస్తున్నాడు. అప్పుడైతే పూర్తిగా ఆరోపణలు. అది జగన్మోహన్ రెడ్డి ఓడిపోవడానికి కూడా అది ఒక కారణం. అతను ఓడిపోవడానికి కారణాలలో ఈ లిక్కర్ కూడా ఒక పెద్ద కారణం అని మనం చెప్పుకోవచ్చు. ఇప్పుడు అదే తప్పు చంద్రబాబు నాయుడు కూడా చేస్తున్నట్లుంది. ఇప్పుడు చూడండి, దాంట్లో బాధ్యులైన వాళ్ళను ఎవరెవరినో అరెస్ట్ చేస్తున్నారు, కానీ రియల్గా అందులో బాధ్యులైన వాళ్ళు చూసుకుంటే నీకు గవర్నమెంట్ ఆఫీసర్లది ఎంత తప్పు ఉందో మీకు అర్థమవుతుంది. వాళ్ళే కదా దానికి మొత్తం చెక్ చేసుకోవాల్సిన బాధ్యత. ఎక్కడ అన్ని కోట్ల రూపాయల లిక్కరు, కల్తీ లిక్కర్ తయారై బయటకు వెళ్తుంటే ప్రభుత్వ వ్యవస్థలన్నీ నిద్రపోయి ఈరోజు అమాయకులను కొందరిని అరెస్ట్ చేసేసి చేతులు దులుపుకుంటున్నారు. అసలు నిందితులను అయితే ఇంతవరకు దొరకరు. వాళ్ళకి భవిష్యత్తులో కూడా దొరికే ఆస్కారం కూడా, దొరికినా కూడా వాళ్ళకి బెయిల్ వస్తాయి, వాళ్ళు బయటపడతారు. ఇది మన దేశంలో ఉన్నటువంటి బలహీనత. ఈ రాజకీయ నాయకుల చేతుల్లో ఏ విధంగా చట్టం చుట్టమైపోయిందో తెలిసి చెప్పడానికి ఇది ఒక పెద్ద ఉదాహరణ. ఇట్లాగే నిర్లక్ష్యం చేస్తే బాబు 2029లో ఖచ్చితంగా మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది అనేది నా అభిప్రాయం. నా అభిప్రాయం నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. ధన్యవాదాలు.